హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు ప్రజ్ఞ. వెల్కమ్ బ్యాక్ టు ప్రజ్ఞాదిత్య వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్‌లో అయితే నేను మా అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళైతే ఊరు నుండి వస్తున్నారు. సో, ఏంటంటే వాళ్ళు నా కోసం ఏం తెచ్చారు, ఈరోజంతా ఎలా గడిచింది అనేది నేను చూపించబోతున్నాను. మాదొచ్చేసి విశాఖపట్నం అండి. అయితే మేము ట్రాన్స్‌ఫర్ అయ్యి మాకు విజయవాడ అయితే వచ్చేసామనమాట. ఇప్పుడొచ్చేసి సెలవులు కాబట్టి పాపతో కూడా ఆడుకోవచ్చని చెప్పి ఒక 5 డేస్ ఉందాం అని చెప్పి వాళ్ళొస్తున్నారు. వైజాగ్ నుంచి వస్తున్నారనమాట. నా కోసం అయితే కొన్ని సామాన్లు తెస్తున్నారు. అవన్నీ కూడా నేనేంటి అనేది చూపిస్తాను. వాళ్ళు వస్తున్నారని చెప్పి నేను చేసిన అరేంజ్‌మెంట్స్ కూడా నేను మీకైతే చూపిస్తాను. ఈరోజు ఎలా గడిచిందనేది చూపిస్తాను. అదే ఈరోజు వ్లాగ్. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలకైతే వెళ్ళిపోదాము. ముందుగా అయితే మా ఇంట్లో అయితే చైర్స్ లేవండి. ఒక్క చైర్ మాత్రమే ఉంది. మేము షిఫ్ట్ అయ్యేటప్పుడు మొత్తం చైర్స్ అన్నీ అక్కడే వదిలేసి వచ్చేసామనమాట. అందుకని చైర్స్ అయితే కొన్నాము. అవి కొంచెం క్లీన్ చేశాను. ముందు రోజు నైటే కొన్నారు. సో, అవి కవర్స్ అవి తీసాం కదా! దాన్ని నీట్‌గా బాల్కనీలో అయితే అరేంజ్ చేసేసాను. ఇప్పుడొచ్చేసి మార్నింగ్ నేను ఫ్రెష్ అప్ అయితే అయిపోయిన తర్వాత నీట్‌గా పూజ అయితే చేసుకున్నానండి. ఫ్రైడే కదా! పూజ అయితే చేసేసుకొని బయట నీట్‌గా తడిగుడ్డయితే పెట్టేసి ముగ్గయితే పెడుతున్నాననమాట. ముగ్గనేది ఎలా పెట్టానో అనేది ఒక్కసారి మీరు కామెంట్స్‌లో అయితే తప్పకుండా తెలియజేయండి. మొత్తం 2 డేస్ ముందు 2 డేస్ కూడా ఫుల్ వర్క్ అండి. బాల్కనీ క్లీన్ చేశాను, పూజా రూమ్ క్లీన్ చేశాను, కిచెన్ రూము మొత్తం అంతా ఆర్గనైజ్ అయితే చేయలేదు గానీ క్లీన్ అయితే చేశాననమాట అన్ని రూమ్స్ కూడా. చాలా టయర్డ్‌గా అనిపించింది. కాకపోతే మేము ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యి జస్ట్ 10 డేస్ మాత్రమే అయిందండి. సో, వాళ్ళొస్తున్నారు కదా! కొంచెం క్లమ్జీగా, చెత్త చెత్తగా ఉంటే బాగోదని చెప్పి నీట్‌గా అయితే మొత్తం క్లీన్ చేసి పెట్టాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక బాల్కనీని, పూజా రూమ్‌ని నేను క్లీన్ చేసిన వీడియోస్ ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే గనక ఒకసారయితే చూడండి. ఛానెల్‌లో అయితే ఉంటాయి. దీని ముందు వీడియోసే పెట్టాను. ఇప్పుడైతే నీట్‌గా ముగ్గయితే వేసేసానండి. నీట్‌గా ముగ్గయితే వేసేసిన తర్వాత నేను న్యూస్ పేపర్ కూడా తెప్పించానండి. వాళ్ళు న్యూస్ పేపర్ కొంచెం చదివితే వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉంటుంది కదా! అందుకని చెప్పి. అయితే వెజిటబుల్స్ కూడా తెప్పించాననమాట. ఒక 2 డేస్‌కైతే సరిపడేటట్టు వెజిటబుల్స్ అయితే మా హస్బెండ్ తెచ్చారు. అవన్నీ నీట్‌గా అయితే మొత్తం అన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో వాటిలో అయితే ఆర్గనైజ్ చేసేస్తున్నాననమాట. ఆనపకాయ, కాలీఫ్లవర్, ఇంకా బెండకాయలు, క్యారెట్లు, దొండకాయలు ఇవన్నీ తెచ్చారు. 2 రోజులకు సరిపడేట్టుగా తెచ్చారండి. ఫ్రైడే, సాటర్‌డే సరిపోతే సండే ఏదైనా నాన్ వెజ్ తెచ్చుకోవచ్చని తెచ్చారన్నమాట. ఇవన్నీ గూడా ఉల్లిపాయలు ఇవన్నీ గూడా ఈ చిన్న ఆర్గనైజర్‌లో అయితే నేను పెట్టేస్తూ ఉంటాను. బయట పెట్టుకుంటాం కదా ఇవి. అందుకని చెప్పి అవన్నీ కూడా నీట్‌గా సర్దేస్తున్నాననమాట. ఇప్పుడు ఒక చిన్న టిప్ అండి. ఎప్పుడైనా కరివేపాకనేది ఈ విధంగా చేసేసుకొని ఏదైనా బాక్స్‌లో గనక స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులైతే నిల్వుంటుంది. మీరు కవర్‌లో వాటిల్లో పెడితే ఎక్కువ రోజులైతే నిల్వుండదు. అదే ఏంటంటే మొత్తం ఆకులు తీసేసారనుకోండి, ఆకులు తీసి మీరు స్టోర్ చేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులైతే నిల్వుంటుందండి. అలా స్టోర్ చేసుకుంటే ఇంకా బావుంటుంది. ఇంకా ములక్కాడలైతే మాత్రం ఈ విధంగా మీరు కట్ చేసి పెట్టుకోవాలండి. కట్ చేసి ఏదైనా ఒక బాక్స్‌లో పెట్టుకున్నారనుకోండి, అది చాలా ఎక్కువ రోజులైతే ఉంటాయి. 1 మంత్ వరకు కూడా బావుంటాయి తెలుసా! అసలు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే ఈ విధంగా చేసుకొని కట్ చేసేసుకొని ఏదైనా ఒక బాక్స్‌లో పెట్టుకుంటే గనక ఫ్రిడ్జ్‌లో పెట్టేసి మీకు నెల రోజుల వరకు అస్సలు పాడవకుండా ఫ్రెష్‌గానే ఉంటాయి. ఒకసారి ఇవి 2 కూడా ఇలా స్టోర్ చేసి ట్రై చేయండి. మిగతావన్నీ గూడా నేనేంటంటే, మొత్తం అన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో అయితే సర్దేశానండి. ఒక క్యారెట్స్, దొండకాయలు మాత్రమే బయటుంచాను. దొండకాయ ఫ్రై అనేది చేసేసి, రసం అయితే పెట్టేశాననమాట. అవి 2 కంప్లీట్ అయ్యేటప్పటికి వాళ్ళు వచ్చేసారు. వాళ్ళ లగేజ్ కాకుండా ఇవన్నీ పట్టుకొచ్చారండి బ్యాగులతో. అసలు ఎలా తీసుకొచ్చారో కూడా తెలీదు. ఒకవేళ లగేజ్ ఎక్కువుందంటే నేను రైల్వే స్టేషన్‌కయితే వెళ్ళేదాన్ని. వాళ్ళు లగేజ్ ఏమి ఎక్కువ లేదని చెప్పారని చెప్పి నేను వెళ్ళలేదనమాట. జస్ట్ ఊబర్ అనేది బుక్ చేస్తే వాళ్ళు తీసుకొచ్చేసారు అడ్రస్‌కి. ఏంటేంటి తెచ్చారనేది నేను చూపిస్తున్నాను చూసేయండి. ముందుగా అయితే ఈ బాటిల్స్‌లో ఉన్నాయి కదండీ! ఇవొచ్చేసి నువ్వుల నూనెనమాట. నాకు 5 లీటర్స్ బాటిల్‌తోనే ఉండేది. అంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసాననమాట. మేము షిఫ్ట్ అయ్యేటప్పుడు 2 వాటిలతో మా అత్తయ్య అయితే ఇస్తే ఒకటి వదిలేసి ఒకటైతే తెచ్చేసుకున్నాను. అయితే కింద కొంచెం చెత్త అది ఉందని చెప్పి మా అమ్మ ఆ 2 క్యాన్‌లకు కూడా వేసేసి తెచ్చిందనమాట. ఇంకోటొచ్చేసి కొబ్బరి నూనండి. మా అత్తయ్య అయితే ఆడించారు. కొబ్బరిని నీట్‌గా ఆడించేసి ఆయిల్ ఆ బాటిల్‌కైతే వేసి తీసుకొచ్చారనమాట నా కోసం. ఇదొచ్చేసి ఏంటంటే బాక్సెస్‌లో గానీ, లేపోతే ఏవైనా కంటైనర్స్‌లో పెట్టి తెస్తే ఏంటంటే బరువు ఎక్కువైపోతుంది కదా! అందుకని చెప్పి ఈ కవర్స్‌లో అయితే ఈ విధంగా కవర్స్‌లో వేసేసి ఈ విధంగా అయితే కట్టేసారనమాట బయటకి రాకుండా.
ఇదేంటో చూసేద్దాము ఉండండి. ఇదొచ్చేసి సోడిపిండండి. అదే రాగి పిండి అంటారు కదా! అదనమాట. ఇది ఆడించిన సోడిపిండి మనకిక్కడ కూడా దొరుకుతుంది. కాకపోతే మనం ఏంటంటే బయట కొనుక్కునే దానికంటే కూడా మనము ఆడించుకున్నదైతే టేస్ట్ బావుంటుంది. కొంచెం మంచిగా ఉంటుంది. బయట కొనేవి కొంచెం కల్తీగా వస్తున్నాయండి. కొంచెం డిఫరెంట్‌గా కూడా ఉంటున్నాయి. ఇక్కడికొచ్చిన తర్వాత మేము ట్రై చేసాం కానీ మాకంతగా నచ్చట్లేదు. సో, ఏంటంటే సంక్రాంతికెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. ఆ తర్వాత మళ్ళా అయిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు తెచ్చారన్నమాట. వచ్చేటప్పుడు అమ్మ తెచ్చింది ఒక 3 కేజీలు. ఇదొచ్చేసి కారం ఆడించారండి. కారం ఏంటంటే నాకు, మా అమ్మకి, మా చెల్లికి ముగ్గురికి కలిపి ఆడించేస్తుందన్నమాట. సంవత్సరానికి ఒకసారి ఆడించేస్తుంది మా అమ్మ. సో, నాకైతే కారం అయితే కట్టేసి తెచ్చింది. నెక్స్ట్ ఇవేంటో చూపిస్తాను. ఇవేంటంటే మజ్జిగ మిరపకాయలండి. పెరుగు మిరగాయలంటారు కదా! మజ్జిగలో మిరపకాయలు ఊరబెట్టి ఎండబెడతారు కదా! అవి. వేపుకొని తింటూ ఉంటారు కదా! అవన్నమాట. అవి కూడా పెట్టిందంట. నాకు కొన్ని తెచ్చింది. ఇదొచ్చేసి మునగాకును, కరివేపాకు పొడండి. అసలు మా ఇంట్లో చాలా ఇష్టం ఇది. మా అమ్మ చాలా పొడులు చేస్తూ ఉంటది. కానీ ఇది మాత్రం మాకు చాలా ఫేవరెట్. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. అన్నీ కంట్రోల్ అవుతాయి. ఆ ఒక్క పొడి వాడితే సరిపోతుంది. అందరికీ హెల్త్‌కి మంచిదది. ఇవి 2 వచ్చేసి నెయ్యి బాటిల్స్ అనమాట. అంటే ఇంట్లోనే నెయ్యి చేసి ఆ రెండిట్లకి వేసి తెచ్చిద్ది. ఇవొచ్చేసి గరం మసాలా కి సంబంధించిన సామాన్లనమాట. అంటే ఏంటంటే, ఏది ఎంత క్వాంటిటీ అనేది తెలీదు గదా! కాబట్టి ఏంటంటే, అక్కడ ఒక కొట్టుంటుందంట. అదేంటంటే, నేనది మీకు డీటెయిల్‌గా చెప్తానండి. చూపిస్తాను ఓపెన్ చేసినప్పుడు. అవేంటేంటి అనేది. ఇదొచ్చేసి పసుపు, పొడి ఆడించిన పొడే అనమాట పసుపు. ఇదొచ్చేసి ఏంటంటే బొబ్బర్లండి. కొంచెం బొబ్బర్లున్నాయని తెచ్చింది. గారెలు వేద్దామని తెచ్చిందంట. వాళ్ళున్నప్పుడే కొంచెం గారెలేద్దామని చెప్పి మామూలుగా కొంచెమే ఉన్నాయని చెప్పి తెచ్చిందంట. ఇవొచ్చేసి పెసలండి. మా అత్తయ్య అయితే తీసుకొచ్చారు. నేను అదేంటంటే బద్ద చేయొద్దని చెప్పాను. అంటే మధ్యలోకి స్ప్లిట్ చేయకుండా ఇలాగే తెమ్మని చెప్పాననమాట అడిగితే. అంటే పెసరట్లకి వాటిలకి బావుంటాయి కదా! అందుకని చెప్పి. ఇవొచ్చేసి మినపప్పండి. మాకు మినపప్పనేది పండుతుంది. సో, ఏంటంటే మా అత్తయ్య వాళ్ళే పంపిస్తూ ఉంటారు. ఈసారి వచ్చేటప్పుడు తెచ్చారన్నమాట. మేము సంక్రాంతికొచ్చినప్పుడు తెచ్చుకున్నాం. మళ్ళా ఇప్పుడు వాళ్ళొచ్చేటప్పుడు తెచ్చారు. బద్ద చేసి తెచ్చారు. ఇదొచ్చేసి చెల పలుకులండి పల్లీలు. నా కోసమే అప్పటికప్పుడు ఒలిచిందంట. ఒలిచేసి తెచ్చారు. చూడండి చాలా ఫ్రెష్‌గా ఉన్నాయసలు. మంచిగా అంటే కొత్తవి జస్ట్ ఇంకా ఒలిచేసి తెచ్చారు కదా! అందుకని కొంచెం ఫ్రెష్‌గా ఉన్నాయి. బావున్నాయి. ఇవొచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని సామాన్లుంటే అవేవో కొన్నేసేసిందంట. నాకు కూడా యూజ్ అవుతాయని చెప్పి వేసిందంట. ఒక 2 పేస్ట్ డబ్బాలు అవేంటి ఫ్లష్‌లో వేసుకునేవి. ఇదొచ్చేసి రిటర్న్ గిఫ్ట్ అండి. ఈ బాక్సెస్ అనేవి మా అమ్మకి ఏదో ఫంక్షన్‌కి వెళ్తే రిటర్న్ గిఫ్ట్ ఇస్తే నా కోసం తెచ్చిందంట. మా డ్యాడీ పెట్టేయమన్నారంట నా కోసం. ఏవి ఇంట్లో ఉంచుకోనివ్వరండి. నాకు, మా చెల్లికే పెట్టేయమంటారు అన్నీ గూడా. ఇవొచ్చేసి సబ్బులు, బ్రష్ ఇవన్నీ గూడా ఇంట్లో ఉన్నవే. ఇదొచ్చేసి బాటలండి. ఇది మా మరిది వాళ్ళ పాప ఫస్ట్ బర్త్‌డేకి ఇచ్చారనమాట. మాకవ్వలేదు వెళ్ళటానికి. అయితే నాకిచ్చారంట. మా అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు తెచ్చారు నాకివ్వడానికి. బావుంది కదా బాటలు. ఇవొచ్చేసి లాస్ట్ అండి అరిసెలు. నేనేంటంటే కొంచెమే చేయమని చెప్పాను. ఎంత బావున్నాయో అసలు చిన్నగా చేపించింది. చాలా బావున్నాయన్నమాట. నువ్వులవి బాగా దట్టించి చేపించారు. ఫ్రెష్‌గా తిన్నప్పుడు ఎంత బావున్నాయో. అందుకే ఎక్కువ చేయమని చెప్పలేదు. ఎందుకంటే కొంచెం కొన్ని రోజులయిపోయిన తర్వాత ఆ ఫ్రెష్‌నెస్ పోయిన తర్వాత టేస్ట్ అనేది మారిపోతుంది. మెత్తగా ఉండవన్నమాట. కొంచెం గట్టిగా అయిపోతాయి కదా! అందుకని చెప్పి కొంచెమే తయారు చేపించమని చెప్పాను. కొంచెం అయితే తెచ్చింది. చాలా బావున్నాయండి టేస్ట్ అసలు. ఒక 3 తినేసుంటాను నేను ఆ రోజు. అంత బావున్నాయి అరిసెలు మాత్రం టేస్ట్. ఇవే కాకుండా జంతికలకి పిండి కూడా ఆడించిందండి. అది కూడా నేను మీకు తర్వాతయితే చూపిస్తాను. ఇదొచ్చేసి ఇంకొక రిటర్న్ గిఫ్ట్ అంట. మా అమ్మకి ఫంక్షన్‌కెళ్తే చాలు ఏదో ఒక రిటర్న్ గిఫ్ట్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఇది మా పాప కోసమని తీసుకొచ్చిందంట. ఏమైనా పెట్టుకుంటదని. హ్యాండ్ బ్యాగ్‌లా ఉందిది. చాలా బావుంది. మా పాపకైతే చాలా నచ్చిందంట. బావుంది గదా బ్యాగు. ఎలా ఉందో కామెంట్స్‌లో అయితే చెప్పండి.
అంతేనండి. ఇవన్నీ కూడా సర్దేసుకున్నాను. సున్నుండల పిండి కూడా తెచ్చింది. నేనైతే లోపల పెట్టేసాను. నేను మీకు చూపించలేదు అవి 2 కూడా. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా చూపిస్తాను. ఇప్పుడొచ్చేసి మధ్యాహ్నం అయితే భోజనం పెట్టేసిన తర్వాత ఈవినింగ్‌కి క్యారట్ హల్వా అయితే ప్రిపేర్ చేశానండి. క్యారట్ హల్వా అనేది వీళ్ళు టీ తాగే ముందరే 4:00కి నేను క్యారట్ హల్వా ఇచ్చేసి 5:00కి అయితే టీ పెట్టేసి ఇచ్చాననమాట. నైట్‌కేమొచ్చి ఆనపకాయ ఉంది కదా! ఆనపకాయనైతే ఫ్రై చేసేసి చపాతీ అయితే చేసేసి పెట్టేసాను. ఇదంతా కూడా వీడియో తీయడానికి అవ్వలేదండి. ఎందుకంటే కొంచెం చాలా బిజీగా ఉంటాం కదా! అందుకని చెప్పి నేను వీడియో అయితే తీయలేదు. జస్ట్ ఈ విధంగా అయితే గడిచిపోయింది. అయితే నైట్ టైమ్ కొంచెం సమ్మర్ సీజన్ కదండీ! అందుకని కొంచెం వాళ్ళు వేడిగా ఉంటుందని కూలర్ అయితే రెంట్‌కి తీసుకున్నాం అనమాట వాళ్ళ కోసం. అంతే కాకుండా వాళ్ళ కోసం మొత్తం ఇంట్లో ఉన్న దుప్పట్లు, బొంతలు అన్నీ బయటకి తీసి పెట్టాననమాట. వాళ్ళు పడుకోవడానికి కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పి. అంతేనండి. ఈ విధంగా అయితే నా ఈరోజైతే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు వీడియో అయితే ఇంతే. మళ్ళా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దామండి. బాయ్ బాయ్.